యో ప్రసాద్, యో లోపలడా నీకే ఆయన ఒక వ్యక్తి షూటింగ్ కి వస్తున్నాడు, పెద్ద హీరో. వెళ్తావా ఏంది? అసలు నువ్వు నీకు ఎన్ని నెంబర్లు మారుస్తావు ఏమి నువ్వు అసలు ఫోన్ ఎత్తుకనుకుంటున్నప్పుడే కొత్త సిమ్ చేస్తున్నావు అంటే లోపలడై ఉంటాడు. నేను ఎత్తుకుంటే బాగుంటాడే సరే అనుకుంటా. కానీ షూటింగ్ అంతా పొద్దున పెట్టుకొని రాత్రి రూమ్ కి ఒకరిని పంపిమన్నాడు, ఫ్యాన్ ని. నువ్వు ఆయన అభిమాని అని చెప్పినాను. సరే పంపి రాత్రి అని చెప్పినాడు. ఏ లోపలడా నువ్వు ఆ ఊరికి హీరో ఎవరికి హీరో ఏమి నువ్వు నేను ఎవరికి భోజ్పురిలో పెద్ద పెద్ద సినిమాలు తీసినోడు. ఏంది భోజ్పురి సినిమాలు చాలా తీసినాడు. 3 రోజుల్లో మంచం మిరగొడతా అనే సినిమా పెద్ద హిట్ అయిందిలే. బొచ్చుపూరినో నాకు అవసరమా? నాకు అవసరమేదా? నాకు ఎవడు హీరో? ఎవడు నైట్ పిలిచినాడు అభిమానిని, రమ్మని చెప్పు అని. నువ్వు పోతే హీరో బాగా చూసుకుంటాడు. నేనేం అభిమానం కాదు రే ఆడ. ఆయన సినిమా సూపర్ హిట్ అయ్యా, 3 రోజుల్లో మంచం మిరగొట్టా అనేది. ఇదే లోపలడా ఏం అవలాయ పట్టేస్తున్నావేమన్నా? కానా కదా నీకేమన్నా గమ్మున ఉండేవాడిని ఫోన్ చేసి రెచ్చగొట్టేస్తున్నావే? ఏమే రెచ్చగొడితే పట్టకపోతే ఏమన్నా ఏమన్నా చూసుకో. ఏమన్నా కావాల్సింటే ఏమన్నా నాకు ఫోన్ ఏంటి చేస్తాను? పసారు మమ్మడా చిల్లర మమ్మడా ఇనువయ్యా నువ్వు 50 రూపాయలు పోయినప్పుడు లేదా నేను మళ్ళా నోట్లు ఎత్తావు. ఏంది ఎవడు పోయినది? 50 రూపాయలకే ఎవడు పోయినాడా? నీకే ఎవడు చూపించాడు నీకే? లారీలో నువ్వు మహారాష్ట్ర 50 రూపాయలకి లారీ ఎక్కి మహారాష్ట్ర వరకు ఖుషి చేసుకుంటూ పోతావు. నీకు హీరోని కలిసే మాత్రము టైం లేదంటావా ఏంది నువ్వు? ఎవడే ముస్లిం ఉమ్మడా ఏం మునుక్కుంటే మాట్లాడుతున్నావు? నువ్వు రాత్రి హీరో సబ్బు వాడచ్చు, అతను కప్పుకునే బెడ్షీట్ వాడచ్చు, టవాల్ వాడుకోవచ్చు, నువ్వు బ్రష్ వాడుకోవచ్చు, బాత్రూమ్ కూర్చునేది వాడుకోవచ్చు, నా లోడ వాడుకోవచ్చు, నా ముడ్డి వాడుకోవచ్చు. నువ్వు ఇవన్నీ వాడుకోవచ్చు. ఆయనేమో నిన్ను వాడుకోవచ్చు. నేను ఓలా చేస్తున్నావేమన్నా? హీరో పక్కన ఇను ప్రసాద్, నువ్వు ఒక్క నిమిషం. నువ్వు మాట్లాడదు నా లోడలు వస్తుందా? నువ్వు హీరో ఒత్తుకుంటున్నావా ఏమన్నా? నువ్వేమన్నా ఆ బొంగులో పనిచేసి మాట్లాడుకుంటా నువ్వు హీరోను నా లవడగాడంతా. ఎవడికి ఎవడు హీరో? ఎవడింటికి వాడు హీరో? అందుకే ఆయన ఇంటికి పిలుస్తున్నాడు నిన్ను. ఫ్యాన్ అని సరే గాని 604 రూమ్ నంబరు ఏసీది. సారు 603 తీసుకున్నాడు. 604 ఏసీ చల్లతనం అంతా 603 లేకొస్తుంది. ఏ బజారం అమ్మడా, నీకేమన్నా గానాగలు ఎక్కువైతే వానాకుడు నీకు ఇద్దరు కలిపి రాడ్లు చెప్తా నీకు ఇద్దే ఇద్దరికి. ప్రసాద్ 600 నువ్వు 4 గుర్తు పెట్టుకో. అది ఏసీ. పక్కనే సార్ది రూము 603. ఏసీ పెట్టిస్తాడు, సమంత ఇల్లు పెట్టిస్తాడు. అవసరమా నాకే? ఏసీ మనకు లేదు భయ్యా, పక్క రూమ్ కు ఉంది. ఆ పక్క రూమ్ చల్లదనం అంతా మన సార్ రూమ్ కు కూడా వస్తుందని తీసుకున్నాడు. ఎవరు పెట్టమంటారు? అసలు ఎవరు వాడు? అసలు నువ్వు ఎవరు? నాకే అర్థమే కదా. నువ్వు రూమ్ లో డైనింగ్ టేబుల్ కూడా ఉండలే, నువ్వు దాని మీద పండుకోవచ్చు. ఏ చిల్లర మమ్మడా, ఎన్ని మాటకి మాటలు సరిగ్గా రాని వచ్చి నా నోట్లో బూత్ వచ్చాయనుకో, ఈ ప్రపంచంలో ఎవడు మాట్లాడు ఆ బూతులు మాట్లాడతాం. మళ్ళా సారు సినిమాలు వేయడానికి 4 సీడీలు తీసుకున్నాడు. ఎవడు నీకు సారు లోడాగాడు? పెద్ద హీరో అయ్యా ఆయన. లోడా హీరో నాకే? నేనే హీరో, నేనే విలన్, అన్ని నేనే. సరే నువ్వు హీరోగా, అతను హీరోయిన్ గా ఉంటాడు నైట్ కే. బజార్ మమ్మడా చిల్లరోడా, అందరిని ఎట్లా వాళ్ళని పట్టుకొచ్చు. ఎట్లా వాడు నువ్వు? అలా ఫోన్ చేయడమే తప్పు. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ హీరో లోడా అని చెప్పడమే. అతని పర్సనల్ అసిస్టెంట్ కూడా రాత్రి 1 గంటకి లోపలికి వస్తాడు రూమ్ లేకి.
చెప్పాలా పరు ఇయ్యోను యో ప్రసాద్, రాత్రి 1 గంటలకి అతని పర్సనల్ పిఏ కూడా లోపలికి వస్తాడు. పిఏ వస్తాడో పిఏ కొని వస్తాడో నాకు అవసరమేలే, నాకు ఎన్నో వద్దు. 2 గంటలకి డైరెక్టర్ వస్తాడు, 3 గంటలకి ప్రొడ్యూసర్ వస్తాడు లోపలికి. వాళ్ళందరినీ పోయి సంత ముఖమన పోయి వాళ్ళు వస్తాండేది నీకోసమే పోయా రూమ్లోకి. అందరు కలిసి చందా వేసుకొని రూమ్ తీసుకునిలే. ఏం చెన్నై తీసుకొని ఏం వస్తువా ఏమన్నా? 602 రూమ్ నంబర్ గుర్తుపెట్టుకో. ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఫైట్ మాస్టర్ అందరు కలిసి తీసుకున్నారు ఆ రూము. ఏసీ పక్క రూమే, అది ఎట్లా చల్లగా ఉంటుందని చెప్పి 1 గంట తర్వాత ఒక్కొక్కరు ఎంటర్ అవుతారు. చెప్పులు మెట్లు అన్నీ ఇరిగిపోతాయి. ఎవడు వాళ్ళకి ఏం పని? డైరెక్టర్ గానికి ఏం పని? మనమ్మ ప్రొడ్యూసర్ గానికి ఏం పని? నీ అమ్మ వాళ్ళు పిల్లలు రావాలి లేరా? నువ్వు ఉండగా వాళ్ళకి ఇంకెందుకు పోయా? 50 రూపాయలకి రాజస్థాన్ పోయినప్పుడు లేదా ఏంది నువ్వు? ఎవడు దిపోయినాడా? ఏ లోపల ఏమేను? ఎవరు చూసి మాట్లాడుతున్నావో నువ్వు? 30 రూపాయలకే నువ్వు 3 సార్లు ఆటో మారినోనివి నువ్వు. ఎవరు నేను చూసానా? ఊర్లో పెద్ద మనుషులంతా చెప్పుకుంటా లేవయ్యా, సైకిల్లో కూడా సాగిచ్చినావట నీ రాసలీలలో. లోపడా నువ్వు చూసినావా నేను చేసిండేవి ఇవన్నీ? అసలు నేను యా ఊరు, నీదెక్కడా నాదెక్కడా? మనమంతా ఒక్కటే ఊరోళ్ళము. ప్రసాద్ పెద్ద హీరోవయ్యా, మంచి మంచి బట్టలు ఉన్నాయి, నువ్వు వేసుకోవచ్చు. ప్రసాద్ ఉన్నావా లేదా? నాకు గానా కలిసి అసలు ఫోన్ పెట్టేసా, నాకు అవసరమేలే. మీరు నువ్వు మళ్ళా మాట్లాడేది ఎక్కువ నాకు. రూమ్ నంబర్ చెప్పినానని మళ్ళా నువ్వు డైరెక్ట్ పోయావు. డైరెక్ట్ లేదు, మనకి వేరే వెనకాల మిద్ది పై నుంచి నీకు నిచ్చెనేస్తాడు ఫైట్ మాస్టర్. ఏంది? రూమ్ లేకి డైరెక్ట్ పోతే నలుగురు చూసి హీరోకి చెడ్డ పేరు వస్తుంది. ఈ 50 రూపాయల పాకింగ్ తెచ్చుకున్నాడు ఏందని. నువ్వు అట్లా పోద్దు, వెనకల నుంచి పో. పక్కి ఎవరు మాట్లాడుతున్నావు? ఏమి నువ్వు? నువ్వు బజార్ అందరికి తెలుసు కదా, పెద్ద 50 రూపాయల లపాకి అని. అందుకు డైరెక్టర్ కి హీరోకి చెడ్డ పేరు వస్తుందని రాత్రి మబ్బులో మొగానికి ఏదైనా చుట్టుకొని వెనకల వైపు నుంచి రమ్మని చెప్పిరి. ఏ బజార్ మామడా? ఎవడు ఇలాపాకి ఎవరు చిల్లర అవతారం చేస్తున్నావు నువ్వు? ఎవరికి నువ్వు ఏ ఊరు ఏంది? నాకు మర్యాద లేకుండా పోతుంది. నీతో ఫోన్ మాట్లాడుతున్నానంటే మర్యాద పడుతుంది నాకు. రోడ్లో చిల్ల అవతారం తెచ్చుకుంటూ పోయినావు అనుకో, నీ లోపలడా నువ్వు. మన చెరుకు అమ్మే అతనితో నువ్వు ఏం చేసినావు చెప్పు? ఎవడు చేసినాడు? నువ్వు చూసినావా నేను చేసింది? చెరుకు పిండినట్లు పిండలేదు నువ్వు. ఏంది? చెరుకు మిషన్ అతన్ని చెరుకు పిండినట్లు పిండేసావంట. ఏమన్నా గానాగలా ఏమన్నా? ఏ బజారడా వాడు చెల్లు రసం పిండేసి పిండడం ఏంది నువ్వు? సరే కానీ రొద్ద స్నానం చేసి చక్కగా ఏదన్నా పెట్టుకొని పో. ఏంది నా వస్తే మంచి కూతురుగా లోడాలు పెట్టుకుంటావా? ఎవడు మాట్లాడతారా నీకే? పెద్ద హీరో అయ్యా ఆయన. ఏంది ఎవడైతే ఎవడు ఇంటికి హీరో? మాట్లాడతావు నువ్వేమన్నా? నువ్వు సాటిస్ఫై చేస్తే నెక్స్ట్ ఆకాశంలో అరుపులకి నువ్వే హీరోయిన్. ఎవరికి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాలే నాకే. ఏది అసలు నువ్వు చేయడమే పొరపాటు. నువ్వు నాకు ఫోను నీకు చేయక ఎవరికి చేస్తాను ప్రసాద్? నువ్వన్నా కొద్దిగా అర్థం చేసుకోలే. పక్కన ఆల్రెడీ నీకు గిరాకీ తగిలినట్టుంది లారీ. చెప్పుది నాకు వస్తే ఇంకా మంచి కూతురు. ఇంకా ఎవరు తగిలింది? ఏం తగిలింది నువ్వు? చెప్పు. నువ్వు ఒకవేళ లారీ ఎక్కి ఎక్కడైనా దూరం వెళ్ళిపోయింటే చెప్పు, డైరెక్టర్ని అడిగి వెనక్కి పిలిపిస్తా. లోపలడా ఆడ ఏదో ఇండ్లు కడతాంటే ఆడున్నాయి ఇంట్లో లారీలు అవన్నీ వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి. మేస్త్రికి కన్నేసినావా ఇండ్లు కడుతుంటే? ఏంది చెప్పు. నాకు వస్తా ఇంకా మంచి కత్తరు. ఇంకా ఏం మాట్లాడుతాను నాకు? ఎండలు
నగలేమన్నా ప్రసాద్ ఎండలు తట్టుకోలేక కొత్తగా ఇండ్లు కట్టి దాంట్లో చల్లగా ఉంటుందని మేస్త్రికి లైన్ ఇస్తున్నావా ఏంది? నీకు మెట్లు ఇరిపోతాయి మీకు అందరికీను. ఎవరు పక్కన ఉన్నట్టున్నారు ఇంకా. నీకున్నట్టున్నారు ప్రసాద్. నువ్వు ఆ లారీ దిగు. ఏంది నువ్వు ఎండలకి లారీలు తిరుక్కుంటా? నేను పరిచయం చేస్తున్నా కదా పెద్ద డైరెక్టర్ని. అసలు ఎవరు చూసి వచ్చినా నీ మాట, నీ ఫ్రెండ్స్ చూసి వచ్చినా, నీ ఫ్రెండ్స్ వాళ్ళకి నీకు మెట్లు తీసుకొని ఇంకోటి ప్రసాద్, నువ్వు 5 రూపాయలకు కూడా పోతావా ఏంది? ఏం మాట్లాడదా చిల్లరోడా, బజార్ మగమోడా, వంకాయ మగమోడా, పొన్నోడా, నాకు వస్తాయి ఇంకా మంచి గుర్తులు ఇంకా. 50 రూపాయలు పోయేవాడా, ఆటోలు ఎక్కేవాడా, సైకిల్ ఎక్కేవాడా, సోడా బండి అంతా తిరిగేవాడా? నేను కూడా మాట్లాడతాను ప్రసాద్ ఇట్లా చాలా. నీవెందుకంటే నువ్వు నీచమైన చిల్లర కానివి. 5 రూపాయలకి 6 రూపాయలకి కూడా పోయే రకము. ఎవడు మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరు ఊరు చూసి మాట్లాడుతున్నావు? లోపల చౌడ బండి ఎవరు తీసుకొని పోతావు నువ్వు? నువ్వు సోడా బండి వాళ్ళతో పోయినావు, టీ అమ్మే వాళ్ళతో పోయినావు, నువ్వు చూసావు నువ్వు సపోటా కాయల వాళ్ళతో పోయినావు, నువ్వు అందరు దానిమ్మకాయల వాళ్ళతో పోయినావు. అంత మార్కెట్లో ఏడపోయినా ఎవరు పోయినా మొగోడైతే సలనే నువ్వు 100తో పోయేవనివే. ఎవరు చూసి అనుకుంటావు అసలే? 2 రోజులు పోతే రూపాయికి కూడా పోతావు నువ్వు. బజార్ కూడా ఏం ఫోన్ చేస్తావు? ఏంది నోట్లో మాట రాలే? మేస్త్రి ఏమన్నా పెట్టినాడు ఏంది? లోపరమ్మడా ఏదన్నంటే చల్లగా ఏమని ఇచ్చినాడా తాగేకి నీళ్ళని? నాకు ఇరిగిపోతా నీకు చెప్తాను. నువ్వు ఫోన్ చేసి ఏంటి చేస్తావు నువ్వు? అసలు ఫోన్లు చేయొద్దంటే ఏం చేస్తావు? ఇంటి పిల్లలు ఏమన్నా పెట్టుకుని పోయినావా ఏంది నువ్వు? ఏం పెట్టుకుంటా? నీకు అవసరమా? నీకు అవసరమా అంటే ఏమైనా పెట్టుకుంటా? నీకు అవసరమా? ప్రసాద్ ఎందుకు అట్లా విసుక్కుంటావు? ఏంది విసుక్కుంటావు నువ్వు? ఎవరు నిన్ను తీసుకోనికి? అసలు ఎవరు అంటున్నా నేను? ప్రసాద్ డైరెక్టర్ పదే పదే నేను పిలుస్తున్నాడు. ఓసారి వచ్చిపోకూడదా ఏంది నువ్వు? పొద్దునకి 10 రూపాయలు ఇప్పిస్తాడు ప్రసాద్. బజార్ మమ్మడా, చిల్లర మమ్మడా, కానాలు ఎక్కువైపోతానే నీకే. డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి, హీరోకి స్నానం చేపించి పొద్దున్నే బాత్రూమ్ కడిగేసి వెళ్ళిపో. నీకు 500 ఇప్పిస్తా. నీకు 500 ఇప్పిస్తాను డబ్బులు. వానమ్మ జీవితం ఎందుకబ్బా ఈ జీవితము? డైరెక్టర్ కి, హీరోకి, ప్రొడ్యూసర్ కి స్నానాలు చేపించిపో. యానా కూడా ఇస్తాడు నమ్మరు గాని ఆ టైంలో ఇచ్చింది కానీ బా. సరే కానీ తిన్నావా ఏమన్నా? డైరెక్టర్ ఆర్డర్ చేయమంటానా? నా లోడాలు చెయ్యి నువ్వు, నా లోడా చెయ్యి. ప్రసాద్ ఏంది నువ్వు ప్రతిదానికి పద్ధతి మాట్లాడు. మనం ఎంత 50 రూపాయలు పోతే ఏమాత్రం ఇంత చిల్లర తయారవ్వాలా ఏంది నువ్వు? ఎవడు నువ్వు 50 రూపాయలు అనేది నువ్వు? రేటు 30 రూపాయలకే పోతున్నావా ఏంది ఇప్పుడు? గబ్బోడా రోతోడ ఈ రోత మాటలు మాట్లాడతాను. అసలు ఏంది నువ్వు? నీ భాష ఏంది? నువ్వేంది? సరే కానీ రాత్రి గుట్టు చప్పుడు కాకుండా వెనకల నుంచి మొగానికి ఏమైనా చుట్టుకొని త్వరగా వచ్చే. రూమ్ నంబర్ 303. అసలు ఫోన్ పెట్టేయి. ఫోన్ పెట్టేదో మళ్ళా నాకు మంచి కూతురు వస్తానే. నాకు ఇంకా ఊతులు రావద్దు. పెట్టేయి. రూమ్కి వస్తావా రావని చెప్పేసి పెట్టేసా. నా లౌడాలు పెట్టేయి నువ్వు. అసలు నేను రాను నేను అసలు ఏం చేయను నేను. పో నువ్వు బజార్ మామూడా. రూమ్ లో అద్దాల గ్లాస్ ఉంది పోయా. ప్రసాద్ నువ్వు గిరాకీలో ఉన్నట్టున్నావు. డిస్టర్బ్ చేసినట్టు మళ్ళా గిరాకీ మాట్లాడతాను సరేనా? ఫోన్ పెట్టి ఫస్ట్. ఫోన్ పెట్టి దీంట్లో మా అమౌంట్ కూడా అయిపోతుంది. పెట్టి ఎవరికో అమౌంట్ కి కోసం అని చెప్పి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. ఎంత అమౌంట్? 30-40 ఈరోజు? లోపలడా నాకు ఇప్పుడు దీనికి పని చేయలేదు. మొబైల్ షాప్ కాడికి వచ్చాను. మొబైల్ షాప్ అంతా కూడా కనెక్షన్ ఉందా నీకు? లోపల కనపడలేదు అసలు. నేను ఫోన్ చేసుకుని వచ్చినా అసలు ఫోన్ పెట్టేస్తావా లేదు? నాకు ఇంకా ఎవరో చేస్తాడో ఏమన్నా. పక్క మన ఊరు పక్కన షాప్ అయిపోయినా మొబైల్ షాప్ అతనా?
ఏ లోపల మోడా నాకు అవలో ఇద్దరు వస్తా ఫోన్ పెట్టే ఇంకా యో నాన్న అయిపోయినా నీకే యో కోపంలో ఉన్నావు, నేను మరీ చేస్తాలే. నాకు వస్తుంది మంచి కూతురు మళ్ళా